కాబట్టి మా పట్ల లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పమ్మా సార్ని అడగండి. ఒకరు పెద్దలు గౌరవనీయులు శ్రీహరి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం, మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అట్లా చేస్తాం అనుకుంటున్నాను. ప్రతి దాన్ని అధ్యక్ష వచ్చిన రెండో రోజే ప్రతిపక్షం అంటే ప్రతిపక్షానికి మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి పోయాలంటూ మా రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అర్థం వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేరు, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేరు వీళ్ళని, దేవుడు కూడా కాపాడలేడు. రాక రాక నలవడకు వచ్చింది అధ్యక్ష. మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం, మంచినీళ్ళు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు, రాసిచ్చిండు. వస్తా అధ్యక్ష, వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లేకంటే వీళ్ళ పార్టీ వస్తా పాప 38 ఏళ్ళ ఓన్కోవాడు సార్. ఇద్దరు చిన్నపిల్లలు మస్తు ఎక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే చెప్తా మీ చరిత్ర సార్. కృష్ణానీలే సార్, 40 మంది లేక 40 మంది లేదు సార్ వీళ్ళకు. 40 ప్రజలు చీదరించారు, 40 ప్రజలు టీఆర్ఎస్ బహిష్కరించారు. హైదరాబాద్కి వెళ్ళి రౌడీగా కార్లు వేస్తే సార్ ఆ ఓంకాడు చనిపోయింది సార్. ఇద్దరు చిన్నపిల్లలు మన నేను లేకుంటే ఓంకాడు చనిపోతే కనీసం మా జిల్లా ఉండే ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్. ఎంత దరిద్ర రాక జిల్లాకు వచ్చి ఓ మనిషిని పొట్టలు పెట్టుకు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్. ఒకటి చెప్తుంది సార్, ఈయన మేనిఫెస్టో 2001లో పార్టీ పెట్టింది సార్. నీ దుకాణం మంత్రి గారు దుకాణం సార్. ఒకటి సార్ అసలు బయటకు వస్తున్నా సార్, అసలు బయటకు వస్తున్నా. అరే మీ చరిత్ర చెప్తా సార్. 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్. పార్టీ పెట్టినాడు ఏం చెప్పిండు సార్, ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అంటే మాటే, ఆ మాటకి రాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే, అదే బట్టి దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ ఛానల్ చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు